వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు హెల్త్ జోన్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ నీ రిప్లేస్మెంట్. వాట్ ఈస్ నీ రిప్లేస్మెంట్? బాడీలో నీ కాకుండా ఇంకా ఏ పార్ట్స్ రిప్లేస్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ నీ రిప్లేస్మెంట్ లో ఫెయిల్ అవుతే మరి ఫర్దర్ గా ఎలాంటి ఆప్షన్స్ ప్రొసీడ్ అవ్వాలి అనే డౌట్స్ ని క్లియర్ చేయడానికి డాక్టర్ వంశీ గారు ఆర్థోపెడిక్ సర్జన్ అలాగే శ్రీరామ్ హాస్పిటల్ ఒంగోలు నుంచి వచ్చారు. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఆర్థరైటిస్? ఆర్థరైటిస్ అనేది ఒక కామన్ వర్డ్. ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ కీళ్ళ అరుగుదలని మనం ఆర్థరైటిస్ అని కామన్గా చెప్పుకుంటూ ఉంటాం. అది ఆర్థరైటిస్ అనేది డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. కామన్గా వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్, జనరల్గా చూస్తూ ఉన్నది. ఇంకోటి రొమటాయిడ్ ఆర్థరైటిస్, మనం సాధారణంగా కీళ్ళ వాతం నొప్పులని చెప్తూ ఉంటాం. అట్లా దాన్ని ఆర్థరైటిస్ అని అట్లా పిలుచుకుంటూ ఉంటాం. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ రొమటాయిడ్ ఆర్థరైటిస్? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది సాధారణంగా వయసు పై పడే కొంది కీళ్ళ అరుగుదల వల్ల వచ్చేది. ఇది సాధారణంగా వస్తూ ఉంటాయి. మోస్ట్ కామన్ మోర్ దెన్ 70% పీపుల్లో మనం అది చూస్తూ ఉంటాం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఇమ్యూనలాజికల్ డిసీజ్. బ్లడ్లో కొన్ని చేంజెస్ వల్ల, ఇమ్యూనాలజీ వల్ల అది వంశపారంపర్యంగా వచ్చేది ఉంటుందన్నమాట. ఇది సాధారణంగా చిన్న వయసులోనే 20s లోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏదో పర్టికులర్ మోస్ట్ కామన్ ఏదో ఒక జాయింట్కి పరిమితమై ఉంటుంది, మోకాళ్ళకు కానీ లేదా తుంటికి కానీ. కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ సాధారణంగా ఫస్ట్ టైం చేతులకు వస్తూ ఉంటాయి. చిన్న స్మాల్ జాయింట్స్ చేతులకు కానీ పాదాలు కానీ వస్తూ ఉంటుంది. తర్వాత అడ్వాన్స్ అయిపోయి వేరే జాయింట్స్కి వెళ్తూ ఉంటుంది. ఓకే, సో విచ్ ఇస్ ద డేంజర్ అని రెండిట్లో? డేంజర్ వన్ అనేది మన రొమటాయిడ్ ఆర్థరైటిస్ కొంచెం డేంజర్గా చెప్పుకోవచ్చు. ఇట్స్ పాలిఆర్టికులర్, ఎక్కువ జాయింట్స్ ఎఫెక్ట్ ఉంటాయి కాబట్టి. ఆస్టియో ఆర్థరైటిస్ మోస్ట్ కామన్ పెద్ద వయసులో పెద్దవాళ్ళు వస్తూ ఉంటుంది కాబట్టి అది రిలేటివ్గా సేఫ్. ఆ మాట వస్తే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న వయసులోనే వస్తుంది కాబట్టి దానికి క్రిపుల్ అయ్యే అవకాశం ఉంది. బెడ్రిడెన్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఆ రకంగా చూస్తే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కొంచెం డేంజరస్. అంటే నార్మల్ గా ఇంతకుముందు డేస్ ఎలా ఉండేవి అంటే అబౌవ్ 40-50 years లోనే నీ ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇప్పుడు నవ్ డేస్ ఏమవుతుందంటే అబౌవ్ 30 రాగానే నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఏంటి వాట్స్ ద రీజన్? సో ప్రజెంట్ టైంలో మీరు అన్నట్టు ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ అవుతా ఉంది. మోస్ట్ కామన్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్, మోడర్న్ అయ్యే కొందికి మన యాక్టివిటీస్ అని తగ్గిపోతూ ఉన్నాయి. సన్ ఎక్స్పోజర్ అని తగ్గుతూ ఉంది. ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి, ఎస్పెషల్లీ అండ్ బోన్స్ మీద. సో బోన్స్ అనేవి డీమినరలైజ్ అవుతూ ఉన్నాయి, బోన్ డెన్సిటీ తగ్గుతూ ఉన్నాయి. దీనివల్ల ఎర్లీ ఏజ్లోనే బోన్స్ అనేవి స్ట్రెస్కి గురవి అరుగుదల అనేది చిన్న వయసులో స్టార్ట్ అవుతూ ఉంది. అంటే కంపేర్ టు మేల్ ఆర్ ఫీమేల్ లో ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉందంటారు? కంపేర్ టు బోత్ సెక్సెస్, మేల్ ఫీమేల్ కంపేర్ చేస్తే ఆడవాళ్ళు చూస్తే ఆడవాళ్ళకే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ బోన్స్ అనే డెన్సిటీ కొంచెం తక్కువగా ఉంది కంపేర్ టు జెంట్స్, మగవాళ్ళతో పోలిస్తే. అందుకని చెప్పి లేడీస్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ద టోటల్ నీ రిప్లేస్మెంట్? టోటల్ నీ రిప్లేస్మెంట్ మోకాలు మార్పిడి. టోటల్ నీ రిప్లేస్మెంట్ అనేది మనకి ఇది మోకాలు చూసుకుంటే ఇది మోకాలు అనేది ఇట్లా ఉంటుంది. ఇది థై బోను, ఇది లెగ్ బోను. సో ఇది ఫీమర్, టిబియర్. ఈ రెండింటిని మనం ఈ ఫీమర్ని ఈ టిబియర్ ప్లేట్ని రెండింటిని రీప్లేస్ చేస్తే దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. సో నీ జాయింట్కి వస్తే టోటల్ రీప్లేస్మెంటే ఉంది. అఫ్కోర్స్ HT1 హెమీ ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ కామన్. అవి ఇప్పుడు అంత కామన్గా లేవు. అదే హిప్లోకి వస్తే మనం ఉన్నట్టు పార్షియల్ హెమీ ఆర్థ్రోపాస్టీ ఉన్నాయి. సో దాంట్లో హిప్లో ఏం చేస్తాం, ఒకవైపు మనం రీప్లేస్ చేస్తాం, రెండో సైడ్ మనం రీప్లేస్ చేయం. కానీ నీ జాయింట్లో వస్తే రెండు వైపులో ఫీమర్ సైడ్, టిబియర్ సైడ్ రెండు రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటూ ఉంటారు. ఓకే, మన కాలర్ రెడీగా ఉన్నారు ప్రసాద్ రావు గారు ఒంగోలు నుంచి. హలో. నమస్తే ప్రసాద్ రావు గారు. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే. నమస్తే అండి. నేను ప్రసాద్ పొదిలి నుంచి. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు అదే మా ఆమెకి ఆల్రెడీ సార్ పోతే ఏంటంటే రాడ్ పోతేసాం, దాంట్లో రాడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసేసి పసుపాం అవుతా ఉంది. దాన్ని మనం రెడ్ తీసేసి అది సెట్ కావట్లేదు. దాన్ని మనం మీరేమన్నా ఫర్దర్గా ఈ ట్రీట్మెంట్ ద్వారా ఆ చేతిని మనం అతుకిచ్చే విధంగా చేయగలరా? దాని ట్రీట్మెంట్ ఏంటి? సార్ మీ ప్రశ్నలో రెండు విషయాలు ఉన్నాయి సార్. ఒకటి రాడ్ వేశారు, రాడ్ నుంచి ఇంకో చీంగాటం ఉంది అంటూ ఉన్నారు. సో అది ఆ చీంగాటం అనేది ఒక ఇన్ఫెక్షన్ ఉంది సార్. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేసినా కానీ అది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ మనం ఆ ఇన్ఫెక్ట్ అయిన ఆ రాడ్ అనేది తీసేయాల్సి ఉంటుంది. రాడ్ను తీసేసిన తర్వాత మనం హైయర్ యాంటీబయాటిక్స్ వాడుకొని
ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫర్దర్ సెకండ్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సెకండ్ సర్జరీ కూడా డైరెక్ట్గా రాడియేటివ్ ఉంటుంది, దాంతోపాటు బోన్ గ్రాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనకు త్వరగా యూనియన్ అనేది త్వరగా ఫాస్ట్గా జరగడానికి. సో అది కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మనం అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, అంటే మీరు చెప్పినట్టుగా అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏ స్టేజ్ లో సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది? ఆర్థరైటిస్ అనేది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ ఎర్లీ స్టేజ్లో అనేది మన ఎక్సర్సైజ్ అయితే కానీ, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అయితే ఏమి, ఫిజియోథెరపీ వల్ల అయితే ఏమి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ వన్స్ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడాను టెంపరీ రిలీఫ్ని ఇచ్చేవి, మెడిసిన్స్ అయితే ఏమి, ఇంకేదైనా. సో అప్పుడు మనం నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ అనేది మనకి పేషెంట్ సఫరింగ్ బట్టి ఉంటుంది. బాగా సీవియర్గా ఇబ్బంది పడుతూ ఉన్నాడు, తన పని తను చేసుకోలేకపోతున్నాడు, నైట్ కూడా నిద్ర సరిగ్గా పట్టలేకపోతూ ఉంది, నడవటానికి కష్టంగా ఉంది అనే స్టేజ్లో మనం నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో మన కాలర్ రెడీగా ఉన్నారు రామచంద్ర గారు జగిత్యాల నుంచి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్, వంశీ గారు. నమస్తే సార్, నేను డౌట్ రామచంద్రన్ జైత్యాల నుంచి మాట్లాడతాను సార్. సార్ చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఈ బైపాస్ సర్జరీకి ఎక్కువ లక్షల్లో ఖర్చు అవుతాయి, అలాగే మోకాలు సర్జరీ కూడా ఇప్పుడు లక్షల్లో ఖర్చు అవుతుంది. అంటే అది సున్నితమైనది, ఇది అంతకంటే సున్నితమైన రేటు ఇప్పుడు మోకాళ్ళ సర్జరీకి వసూలు చేస్తుంది. ఎందువల్ల ఇంత రేట్ ఎక్కువ అవుతుందని మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను సార్. తప్పకుండా సార్. ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి లేటెస్ట్ ట్రెండ్స్ రీసెంట్ గా మనకి వచ్చినవి. కానీ మనకు కాస్ట్ అంతా కూడాను మనం వాడే పార్ట్ని బట్టి ఉంటుంది. మనం వాడే కాస్ట్ మీరు అన్నట్టు లక్షలు తీసుకున్న లక్షలో మోర్ దాన్ 50-60% ఆ ఇంప్లాంట్ కాస్ట్కి వెళ్తున్నాయి. మనం వాడేయని కూడా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్. దానివల్ల మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది, లక్షల ఖర్చు అవుతా ఉన్నాయి. దీని గురించి మేము ఏం చేసామంటే, ఎస్పెషల్ నేను ఈ మధ్య పోయిన నెల నవంబర్లో జరిగినప్పుడు ఒక జాతీయ సదస్సులో నేను గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో మేము రీప్లేస్మెంట్ చేసి దాని ఫలితాలను విశ్లేషించి ఆ రిసీట్స్ పేపర్ నేషనల్ లెవెల్లో ప్రజెంట్ చేయడం జరిగింది. దాన్ని చాలా మంది అప్రిషియేట్ చేశారు. మీరు అన్నట్టు మేము ఈ చేయటం వల్ల ఏంటంటే ఈ కాస్ట్ అంతా తగ్గించేసి ఏదైతే ఇంప్లాంట్ కాస్ట్ అయితే ఉందో బేసిక్ ఖర్చు వరకు మనం ఛార్జ్ చేయడం జరిగింది. అది మీరు అన్నట్టు పూర్ పేషెంట్కి చాలా మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది మీరు గమనించాలి సార్. మోర్ ఓవర్ ఈ రీప్లేస్మెంట్ అనేది చిన్న హాస్పిటల్ అనేది చేయడం లేదు, ఇప్పుడు చేసేంత స్టేజ్ లేదు. ఓన్లీ పెద్ద హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తున్నారు కాబట్టి మనకు అంత ఖర్చు అవుతా ఉంది. మనకి ఎప్పుడైతే రిమోట్ ఏరియాలోకి వచ్చిందనుకో, డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వచ్చిందనుకోండి, దానికి తగ్గట్టుగా ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో బాడీలో నీ రీప్లేస్మెంట్ కాకుండా ఇంకా ఏ పార్ట్స్ రీప్లేస్మెంట్ చేసే ఛాన్సెస్ ఉందంటారు? సాధారణంగా నీ కాకుండా హిప్ జాయింట్, తుంటెములు కూడా రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు. మోస్ట్ కామన్ అది కూడా ఆర్థరైటిస్ అయితే ఎవాస్కులర్ నెక్రోసిస్ అనే ఒక కండిషన్ ఉంది. అందులో ఏమవుతుందంటే మనకి ఇది తుంటెముక అనుకుంటే, తుంటెముక ఈ పార్ట్ అంతా కూడా చనిపోతూ ఉంటుంది. చనిపోయినప్పుడు దీన్ని ఈ పార్ట్ని తీసేసి మనం రీప్లేస్ చేస్తూ ఉంటాం తుంటి భాగాన్ని. అది టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటాం. అది కూడా రీప్లేస్ చేస్తాం సాధారణంగా. మోకాల తర్వాత తుంటి భాగాన్ని రీప్లేస్ చేస్తూ ఉంటాం. తర్వాత ఇప్పుడు రీసెంట్ గాను షోల్డర్ కానీ, యాంకిల్ జాయింట్ కానీ అవి కూడా వచ్చింది రీప్లేస్మెంట్కి. రాను నియర్ ఫ్యూచర్ లో స్మాల్ జాయింట్స్ రీప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో చాలా సార్లు నీ రీప్లేస్మెంట్ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫెయిల్యూర్ అవడానికి రీజన్ ఏంటి? ఒకవేళ ఫెయిల్ అయితే వాట్స్ ద నెక్స్ట్ స్టేజ్? సో ఫెయిల్యూర్ అనే ఛాన్సెస్ రెండు రకాలుగా ఉంటుంది సార్. ఒకటి పేషెంట్ సైడ్ నుంచి ఉంటుంది, ఒక డాక్టర్ సైడ్ నుంచి ఉంటుంది. పేషెంట్ ఇప్పుడు నవాడేస్ మన ఆస్టియోఆర్థరైటిస్ చేసే వాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఉంటారు. ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళ ఏజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కార్డియాక్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి, డయాబెటీస్ అయితే ఏమి, హైపర్ టెన్షన్ అయితే ఏమి. మోర్ ఓవర్ వాళ్ళ బాడీలో న్యాచురల్ గానీ ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. వీటన్నిటి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పోస్ట్ ఆపరేటివ్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, అది కంప్లీట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. అలా ఇంకోటి ఏంటంటే మన రాంగ్ టెక్నిక్స్ అయితే వాడటం వల్ల అయితే మన థియేటర్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల అయితే దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఫెయిల్ రీప్లేస్మెంట్ అంటూ ఉంటాం. వీళ్ళు ఫెయిల్ అయినప్పుడు మనం ఆ కాన్ఫిడెన్స్ తీసేసి మన యాంటీబయాటిక్స్ వారికి కింద చెప్పినట్టు వన్స్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకుని మళ్ళీ రీజన్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇన్ఫెక్షన్ రీప్లేస్మెంట్ ఫెయిల్ అయినా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఫర్దర్ గా మనం వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు సీతారామయ్య గారు ప్రొద్దుటూరు నుంచి. హలో. హలో మేడం. నమస్తే సీతారామయ్య గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి మేడం. ఏజ్ వచ్చేసి 39 years. చెప్పండి సార్. జాయింట్స్ అంటే అన్ని జాయింట్స్ ఉన్నాయా, కొద్ది జాయింట్స్ ఉన్నాయా సార్? మేడం జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. రామచంద్ర గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి.
సో కాల్ కట్ అయిపోయిందండి. అంటే నార్మల్ గా ఫెయిల్యూర్ అనేది వింటూ ఉంటాం. ఫెయిల్ అయిన తర్వాత అగైన్ అంటే మళ్ళీ మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఉంది అని అంటున్నారు, అయినా కూడా మళ్ళీ ఫెయిల్యూర్ అనే ఉంటారు, వాళ్ళు అసలు నడవలేరు అంటారు. అంటే ఈ ప్రాసెస్ ట్రీట్మెంట్ ప్రాసెస్ కానీ డ్యూరేషన్ కానీ అంటే ఎంత రెస్ట్ ఎలా తీసుకోవాలి ఇదంతా ఒకసారి చెప్పండి. నోడేస్ అనేది టెక్నిక్స్ అని మానేయండి. ఇంతకుముందు పాత కాలం లాగా రోజు తరబడి మనం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మేము చేసిన పేషెంట్ అయితే సెకండ్ డే నడిపిస్తున్నాం. ఈరోజు సర్జరీ చేసామంటే ఎల్లుండి నుంచి నడిపిస్తూ ఉన్నాము. తర్వాత 5th డే ఆర్ 7th డే డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం. సో దే కెన్ వాక్ అరౌండ్, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ సూచి రిమూవల్ తర్వాత చాలా మంది భయపడుతుంటారు, 2-3 months కంప్లీట్ బెడ్ రెస్ట్ లోనే ఉండమన్నారు డాక్టర్ అని చెప్తూ ఉంటారు. అది ఒక అపోహ, తెలియని వాళ్ళు చెప్పేది. నేను ఇందా చెప్పాను కానీ దాన్ని ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్ అని పెద్ద సెటప్ లో చేసి సర్జరీ అయ్యేసరికి మనకి చిన్న నొప్పి వచ్చినా అంత దూరం వెళ్ళలేము. అంత దూరం వెళ్ళగా మన ఆ నొప్పితో మనం బాధపడుతుంది. ఇంటి పక్కన చూసేమంటారు, అయ్యో చూడు సర్జరీ చేసిన కానీ ఫెయిల్ అయింది, నొప్పి తట్టుకోలేకపోతున్నా అంటారు. ఇట్స్ అపోహ, అందుకంటే ఇంకేం లేదండి. అందుకని ఇప్పుడు నోడేస్ అన్ని జిన్సన్ సెంటర్లో వచ్చి మాలాంటి ఒంగోలు లాంటి చిన్న సెంటర్లో రీప్లేస్మెంట్ చేస్తాం, సాధారణంగా చేస్తూ ఉన్నాం. చాలా మంది సో అట్లా అనేది మనం వెంటనే మోస్ట్ 1 month తర్వాత అంత చేసుకోవచ్చు. ఓకే. సో అంటే చాలా మంది కాల్షియం టాబ్లెట్లు కూడా వాడుతూ ఉంటారు. సో మరి అది కరెక్టేనా? అంటే వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు అని అంటూ ఉంటారు. అవునండి, కాల్షియం సప్లిమెంట్ మనం చెప్పినట్టు ఇవన్నీ నీ రీప్లేస్మెంట్ కదా, ఈ ఆర్థరైటిస్ అయితే ఇవన్నీ కూడా కొంత ఏజ్ తర్వాత వస్తూ ఉంటాయి. కింద మీరు చెప్పినట్టు బోన్ డెన్సిటీ అని కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆ బోన్ డెన్సిటీని బోన్లో స్ట్రెంథన్ చేసుకుని కాల్షియం సప్లిమెంట్స్ అని పనికొస్తూ ఉంటాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే కాల్షియంతో కాకుండా మనం జనరల్గా నేచురల్గా రావాలని చెప్పిన ఫుడ్ సప్లిమెంట్స్ త్రూ డైట్ రావాల్సిన, ఎక్సర్సైజ్ చేయాలి, సన్ బాత్, ఎండలో కూర్చోవాలి, ఉదయం సాయంత్రం కాసేపు ఎండలో కూర్చోవడం వల్ల నేచురల్ కూడా మన ఫుడ్ తో పాటు నేచురల్ కూడా మన కాల్షియం అనేది బాడీకి అందుతూ ఉంటుంది. ఓకే. సో మన నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి. హలో, నమస్కారం మేడం. నమస్తే వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. సార్ నమస్తే సార్. నా పేరు 10 years అయింది. నాకు ఇప్పుడు ఫ్రాక్చర్ అయింది సార్. 10 years అయింది. అట్లాగే కొంచెం ఇప్పుడు హైట్ డిఫరెన్స్ వచ్చింది సార్. హైట్ 1 inch డిఫరెన్స్ వచ్చిందండి సార్. సో మీకు అది హిప్ ఫ్రాక్చర్ అయింది అన్నారు కదా సార్, ఫ్రాక్చర్ అయినాక ఏం చేశారు, ఏం సర్జరీ చేశారు? నాకు స్క్రూస్ వేశారు సార్. స్క్రూస్ వేశారు? 3 స్క్రూస్ వేశారు. స్క్రూస్ వేసిన తర్వాత 5-6 years అటు పెట్టిన తర్వాత 6 years తర్వాత తీసేశారు సార్. తీసేసిన తర్వాత అట్లాగే 1 inch డిఫరెన్స్ వచ్చింది సార్ హైట్. సార్ ఇప్పుడు అది బోన్ ఫ్రాక్చర్ సెట్ అయిపోయిందా సార్? అది సెట్ అయింది సార్, డిఫరెన్స్ వచ్చింది హైట్. మీ ఏజ్ ఎంత అన్నారు సార్? 54 సార్. 54. సో ఫ్రాక్చర్ సెట్ అయిపోయిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేసేది, మీకు దానివల్ల ప్రాబ్లం ఉందా సార్? డిఫరెన్స్ వల్ల డిఫరెన్స్ వల్ల మరి హైట్ తేడా వచ్చింది సార్, నడక తేడా వచ్చింది సార్. అలాగే అప్పుడు పెయిన్ అనేది సివియర్ పెయిన్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మీరు డిఫరెన్స్ హైట్ అన్నారు, హైట్ అనేది ప్రస్తుతానికి మనం అంత మేజర్ ప్రాబ్లం లేనప్పుడు షూ రైట్ చేసుకోవడం వల్ల, చెప్పులు కొంచెం హైట్ పెట్టుకోవడం వల్ల షూ రైట్ చేసుకున్నాం సార్ 1 inch. చెప్పండి. కాబట్టి అప్పుడప్పుడు నుంచుంటే పెయిన్ వస్తుంది సార్, వాకింగ్ చేస్తే పెయిన్ రావట్లేదు సార్. చెప్పండి సార్. ఒకసారి మీరు ఏ డాక్టర్ వెళ్ళారో డాక్టర్ కన్సల్ట్ అయితే డాక్టర్ మళ్ళీ ఎక్స్రే తీసి ఎక్కడ ప్రాబ్లం ఉంది, దానికి ఏదైనా చేయొచ్చు అనేది చెప్తారు సార్. ఒకసారి మీ డాక్టర్ని కలవండి, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నవడేస్ ఇప్పుడు ఈ ఫ్రాక్చర్స్ వల్ల ఈ కమ్యూనికేషన్ అనేది కొంచెం హై వెలాసిటీ ఇంజరీస్ వల్ల బోన్స్ అనేవి తునాతునకులు అవుతా ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కసారి అది హైట్ తగ్గే అవకాశం ఉంది. అయినా దాని నుంచి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకు వచ్చిన డెవలప్మెంట్స్ వల్ల కానీ టెక్నిక్స్ వల్ల అయితే దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అండి. దాని నుంచి 1 inch అనేది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బాడీలో సాధారణంగా 1.5-2 inch వరకు మనం కంపెన్సేట్ చేసుకోవచ్చు హైట్ అనేది 2 centimeters వరకు. సో అసలు నీ ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అయ్యాయని మనం ఎలా గుర్తించాలి, అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నీ ప్రాబ్లం అనేది ఆపరేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పెయిన్, మోకాలు నొప్పి వస్తూ ఉంటుంది. మోకాలు కూడా లోన వైపు నొప్పి వస్తూ ఉంటుంది, ఈ సైడ్ లోన వైపు నొప్పి వస్తుంది. అలా కూర్చోవడానికి కొంచెం కష్టం అవుతుంది, కూర్చోవడం కానీ కూర్చొని లేవడానికి కానీ స్టెప్స్ ఎక్కడానికి కానీ సగం కష్టపడుతూ ఉంటారు. సో మనం దాన్ని ఒక రకంగా చెప్పుకోవచ్చు, మోకాలు నొప్పులని స్టార్ట్ అయిన, అరుగుదల స్టార్ట్ అయిన అనేది. ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యే కొద్దికి రాత్రి నిద్ర పట్టలేకపోవడం, దూరం నడవలేకపోవడం, కొంటడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే. అంటే చాలా మంది ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళకి నీ ప్రాబ్లమ్ సఫర్ అయితే సర్జరీకి వెళ్లే ముందు ఏదన్నా అంటే ప్రీవియస్ డేస్ ఎక్సర్సైజ్ చేయొచ్చా అని అడుగుతుంటారు. మరి ఇంకోటి సాధారణ నేను కూడా గమనిస్తాను, ఒక అపోహ అనేది మోకాళ్ళు నొప్పి స్టార్ట్ అయిన తర్వాత వాకింగ్ చేయకూడదు, ఎక్సర్సైజ్ చేయకూడదు అని అంటూ ఉంటారు. సాధారణంగా చెప్పాలంటే ఎర్లీ స్టేజ్లో ఈ ఎక్సర్సైజ్ అనేది మనకి మెయిన్ ట్రీట్మెంట్, ఎక్సర్సైజ్ అనేది మెయిన్ ట్రీట్మెంట్. వన్స్ అడ్వాన్స్ స్టేజ్ అయిన తర్వాత మనకి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇంక నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి అడ్వాన్స్ స్టేజ్ మనం ఎక్సర్సైజ్ ఏం చేయకూడదు.
ఇచ్చేస్తే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎర్లీ స్టేజ్ మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఇవన్నీ కూడా స్విమ్మింగ్ కానీ, ఇవన్నీ కూడా మంచి ఎక్సర్సైజ్. ఇవన్నీ కూడా మన జాయింట్ కొంచెం హెల్దీగా ఉంచుతాయి. సో మరి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, ధనలక్ష్మి గారు పశ్చిమ గోదావరి నుంచి. హలో హలో, నమస్తే ధనలక్ష్మి గారు. డాక్టర్ గారితో మాట్లాడతాను మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ ప్రాబ్లం చెప్పండి మేడం. హలో డాక్టర్, నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకు మోకాలు నొప్పులు బాగున్నాయండి. ఓకే. బాగా నుంచున్నా కూడా నొప్పులు వస్తున్నాయి, నెగ్గట్లో కూడా నొప్పులు వస్తున్నాయండి. హోమియోపతి వాడుతున్నాను, ఏమి తగ్గట్లేదండి. ఎంతమ్మా మీ వయసు? 52 సంవత్సరాలండి. 52 సంవత్సరాలు. మీ పనులు మీరు చేసుకోవడం కూడా బాగా కష్టంగా ఉందా తల్లి? చేసుకోగలుగుతున్నాను, అది హోమియోపతి మందు వాడుతుంటే చేసుకోగలుగుతానండి. ఓకే ఓకే. ఒకసారి మీ దగ్గరలో డాక్టర్ని కలవగలిగితే మీకేమైనా సొల్యూషన్ దొరుకుతుందమ్మా. మోకాలు నొప్పులు ఉన్నాయని చెప్పి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. తగ్గుతున్నాయండి, వాడకపోతే మళ్ళీ వచ్చేస్తున్నాయండి. వాడకపోతే మళ్ళీ వస్తున్నాయంటారు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి కొంచెం అరువుల కొంచెం ఎక్కువగా ఉన్నట్లున్నాయి. ఒకసారి డాక్టర్ని కలవంటారు. డాక్టర్ని కలిస్తే మీకు మెడిసిన్ తో పాటు ఎక్సర్సైజ్ సజెస్ట్ చేయొచ్చు. దాని ప్రకారం వాళ్ళకి రిలీఫ్ ఉంటుందమ్మా. వెయిట్ ఎక్కువ ఉన్నానంటున్నారండి, దాని గురించి మరి మోకాలు నొప్పులు తగ్గట్లేదు. వెయిట్ వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయమ్మా. వెయిట్ వల్ల ఎంపుల్ జాయింట్స్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది. వెయిట్ లోడ్ బెరింగ్ వల్ల కూడా జాయింట్స్ త్వరగా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఓబేసిటీ అనేది ఇంకోటి ప్రిడిస్పోజింగ్ ఫ్యాక్టర్ అనేది రిస్క్ ఫ్యాక్టర్. ఓబేసిటీ అనేది మోకాళ్ళు కూడా రావడానికి ఓబేసిటీ అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. దానివల్ల కూడా ఒక ఉంటుంది. మీరు చెప్పినట్టు మీరు 52 years అని చెప్తున్నారు, ఓబేస్ అని చెప్తున్నారు. సో అరుగుదల ఉండే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ఎక్కువ మీరు చెప్పేదాన్ని బట్టి అరుగుదల కూడా కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది. మీరు సరైన డాక్టర్ని కలిసి సలహాలు తీసుకుని సరిపోతుంది తల్లి. అంటే చాలా మంది చెప్తుంది ఎలా అంటే లేడీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్ గా అరుగుదల స్టార్ట్ అయింది, నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే బికాస్ ఆఫ్ వెయిట్ అని చెప్తుంటారు. వెయిట్ వల్లే లేడీస్ కి ఎక్కువ నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి అరుగుదల అనేది స్టార్ట్ అయిందని డాక్టర్ చెప్పాక ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో అరుగుదల స్టార్ట్ అయినా మనం హైదరాబాద్ అవసరం లేదండి. ఇంకా మనం చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేసుకోవడం అయితే ఏమి, సన్ బాత్ ఎండలో కూర్చోవడం, ఉదయం సాయంత్రం కాసేపు బాడీకి ఎండ తాగటం అయితే ఏమి, ప్రాపర్ డైట్ సంతులాహారం అంటాయి కదండి, తాజా ఆకుకూరలు కానీ తాజా పండ్లు తీసుకోవడం వల్ల అయితే ఏమి, ఈ కాల్షియం సప్లిమెంటేషన్ వల్ల మనం అనేది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎర్లీ స్టేజ్లో ఉంటే మనం బ్యాక్ టు నార్మల్ రావచ్చు. మోస్ట్ బ్యాక్ రాకపోయినా కానీ అదే స్టేజ్లో ఉండిపోతుంది. పెయిన్స్ తగ్గి, ఆ ప్రాబ్లమ్ సఫరింగ్ తగ్గి మనం అట్లా ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే మనం అనేది ఇంకా జాయింట్ లైఫ్ ప్రొలాంగ్ చేసుకోవచ్చు. ఓకే. చాలా మంది సర్జరీ డాక్టర్ ప్రిఫర్ చేశాక వెళ్ళే ముందు ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి? మీన్స్ ఎలా డైట్ ఫాలో అవ్వాలి, ఎలా హెల్దీగా మెయింటైన్ చేయాలి, అంటే సర్జరీకి ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు ఒక పేషెంట్? సో నౌడేస్ డేస్ హ్యావ్ చేంజ్. అంత ప్రిపరేషన్ అయింది. ఈ రోజులో మార్నింగ్ వచ్చేసి 1 hour సర్జరీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. జనరల్గా చెప్పాలంటే పెద్దవాళ్ళలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే ఏమి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు అయితే ఏమి, వాళ్ళు కొంచెం ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ అనేవి ఒక 1 week ముందే ఆపాల్సి ఉంటుంది. సో ఆ మెడిసిన్స్ వాడే వాళ్ళు సర్జరీ చేయడానికి కొంచెం రిస్క్, అనస్థీషియా రిస్క్ ఉంటుంది, అలాగే బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ ముందు డాక్టర్ని కలిసి వాళ్ళు ఏం వాడుతున్నారు మెడిసిన్స్ అన్ని, వాళ్ళ రిస్క్ కండిషన్ కూడా డాక్టర్ చెప్పి డాక్టర్ సలహా మేరకు ముందు పాటించి రావాలి. పేషెంట్ కి బ్లడ్ కూడా అవసరం ఉందంటారా? ఈ నీ రీప్లేస్మెంట్ లో బ్లడ్ అవసరం అనేది చాలా వరకు లేదని చెప్పొచ్చు. కానీ ప్రయర్ గానే సర్జరీ ముందుగానే హీమోగ్లోబిన్ ఎనిమిక్ ఉన్న వల్ల మాత్రం బ్లడ్ పెట్టుకుంటే మంచిది. బ్లడ్ ఉండటం వల్ల హీలింగ్ ఫార్వర్డ్ బాగుంది. పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ అంతా త్వరగా రికవరీ అవుతారు. త్వరగా యాక్టివ్ గా ఉండి తన పని తను చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే. నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు, శ్రీనివాసరావు గారు ఒంగోలు నుంచి. హలో. హలో, నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్తే అండి మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే అండి. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. మా భార్య అండి 45 సంవత్సరాలండి వయసు. ఓకే. హలో డాక్టర్ గారు. చెప్పండి సార్, వింటున్నాను, వినిపిస్తుంది. మా భార్యకి 47 సంవత్సరాలండి వయసు. ఓకే. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి సార్. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. సరేనమ్మా. మా భార్యకి 45 సంవత్సరాలండి వయసు. బాగా కాళ్ళు మోకాళ్ళు విపరీతమైన నొప్పులండి, బాగా బెండ్ వచ్చినాయి. ఓకే. ఎక్కడికి పోయినా కూడా ఆమెకి చిప్పలు మార్చాలని చూస్తున్నారు. ఓకే. అయితే మేము తిరుపతి వెళ్ళామండి బరోడా హాస్పిటల్కి. ఓకే. వెళ్తే ఆయన ఏం చేశారంటే 40 సంవత్సరాలు చిప్పలు మార్చకూడదు అయ్యా అని చెప్పి బెండ్ తీస్తాను, నొప్పి తగ్గిద్దని ఒక కాలు బెండ్ తీశాడండి. ఓకే. సర్జరీ చేసి ఆ నొప్పి తగ్గిన విపరీతం ఎక్కువైంది.
ఓకే. మళ్ళా పోయి డాక్టర్ గారిని కలిస్తే అయ్యా నొప్పి తగ్గలేదండి 8 నెలలు అన్ని చేసి మీరు బాగా ఇబ్బంది పడుతుందని అడిగాము. ఓకే. అడిగితే డాక్టర్ గారేమో అయ్యా ఎట్లయితే మళ్ళీ చెప్పు మార్చాల్సిందేమో 1 2 నెలలు చెప్పు మారుద్దాం అన్నాడు. ఓకే. చాలా నొప్పులు విపరీతంగా ఉండి కాళ్ళు విపరీతంగా నొప్పులండి. మీరు చెప్పే విషయంలోనే కొంచెం ఇది క్లారిటీ ఉందండి. విపరీతమైన నొప్పులు అని చెప్తున్నారు, కాళ్ళు కూడా 2 కాళ్ళు కూడా బెండ్ వచ్చినాయని చెప్తా ఉన్నారు. సో బెండ్ వచ్చినాయి విపరీతమైన నొప్పులు ఉన్నాయంటే సాధారణంగా కీళ్ళ మార్పిడి ఆపరేషన్ ఒకటే తనకి చాయిస్ ఉంటుంది. సో మీరు వయసు అనేది ఇవాళ రేపులు అనేది వయసు అనేది పెద్ద క్రైటీరియా. తన సఫరింగ్ తన బాధ ఎంత ఎక్కువగా ఉందో దాన్ని బట్టి మనం సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. రొమటాయిడ్ ఆపరేషన్ మీరు చెప్పిన ఒకవేళ రొమటాయిడ్ ఆపరేషన్ అయితే ఎర్లీ ఏజ్ లో సర్జరీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవాళ రోజుల్లో 30 years 40 years నీ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కీళ్ళవాతం వల్ల, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల. కాబట్టి ఏజ్ అనేది ఇప్పుడు సెకండరీ అయిపోతుంది. తన సఫరింగ్ తన బాధ ఎలా ఉంది, తన పని తను చేసుకోగలుగుతుందా, సో యాక్టివ్ లైఫ్ లీడ్ చేసిన లేదనేది మనకి ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద అనస్థీషియా ఆప్షన్స్? అనస్థీషియా ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ఒకవేళ నీ రీప్లేస్మెంట్ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్ మనకి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. అనస్థీషియా అనేది సాధారణంగా మనం మొత్తం అనేది కాళ్ళ వరకే ఇస్తూ ఉంటాం. స్పైనల్ అనస్థీషియా ఇస్తూ ఉంటాం. మోస్ట్ ఆఫ్ టైమ్స్ స్పైనల్ అనస్థీషియా సరిపోతుంది. దాంతోపాటు ఎపిడ్యూరల్ కూడా ఇస్తూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుందంటే పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ అయిన తర్వాత పెయిన్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. 7 నుంచి చెప్తా ఉంటారు మోకాల ఆపరేషన్ అయిన తర్వాత నొప్పులు విపరీతమైన నొప్పులు ఉంటే తట్టుకోలేమని చెప్పని. సో ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆపరేషన్ తర్వాత కూడా పెయిన్స్ ఏమి లేకుండా నార్మల్గానే ఉంటాం, కూల్గా ఉంటాం. అట్లా ఉంటుంది. తర్వాత స్పైనల్ అనస్థీషియా కూడా కాంట్రా ఇండికేషన్, స్పైనల్ అనస్థీషియా వాళ్ళు పనికిరారు అనుకుంటే అప్పుడు జనరల్ అనస్థీషియా వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్స్ ఆల్సో సేఫ్, కాదు వెరీ రేర్ జనరల్ అనస్థీషియా ఇవ్వడం అనేది. నవడేస్ ఇప్పుడు న్యూ సిస్టమ్ మీరు అన్నట్టు అడ్వాన్స్ ఏమంటే నావిగేషన్ సిస్టమ్ వచ్చింది, కంప్యూటర్ అసిస్టెడ్. సో కంప్యూటర్ తోటి మనం అన్ని పర్ఫెక్ట్ గా యాక్యురేట్ గా అనేది రిజల్ట్స్ అనేవి ఉంటుంది. ఇది అడ్వాన్స్ డెవలప్మెంట్ ఇన్ నీ రీప్లేస్మెంట్స్. సో ఆఫ్టర్ సర్జరీ అంటే ఏది ప్రిఫర్ చేయొచ్చు, వాకర్ ఆర్ క్రచెస్ ఆర్ కేన్, విచ్ ఇస్ ద బెస్ట్ వన్? ఇమీడియట్ గా అయితే వాకర్ అయితే బెటర్ గా ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది, వెయిట్ బ్యాలెన్స్ చేయడానికి, గేట్ కూడా ఈజీగా ఉంటుంది. సో రాను టైం గడిచే కొందికి వాకర్ తీసేసి క్రచెస్. ఓకే. సో నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం మేడం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం డాక్టర్ గారు. నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి సార్. ఈ ప్రాబ్లం ఉందండి, నా ఏజ్ అరౌండ్ 34 ఉంటుంది. సో డాక్టర్ ఇప్పుడు కొంచెం అడుగుతుంది బోన్ లో అని చెప్పారండి. అర్థం కావట్లేదు మీ మాట. నా నీట్ కొంచెము బోన్ అరిగాయని చెప్పి చెప్పారండి డాక్టర్ గారు. ఓకే. సో అది మళ్ళీ రెగ్యులర్ గా అంటే టాబ్లెట్స్ అది ఇచ్చారు, వాడుతున్నాను, దిగులు తగ్గింది అని అన్నారు. ఓకే. సో మరి ఏం మాత్రం కొంచెం మీ వయసు ఎంత అన్నారండి? 34 years సార్. 34 years. 34 years అనేది చిన్న వయసు. మీకు మోకాలు నొప్పులు అని చెప్తా ఉన్నారు. ఒకసారి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిస్తే అది మీ మోకాలు అరుగుదల ఇప్పుడే స్టార్ట్ అయినట్లు ఉంటుంది. ఎక్సర్సైజ్ మీరు ఫిజియోథెరపీ చెప్పారని ఫిజియోథెరపీ చేసుకుంటే చాలా వరకు రెక్టిఫై కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫిజియోథెరపీ చేస్తే మంచిదండి మీకు. ఒకసారి డాక్టర్ని కలిస్తే చాలా. సో ఆరోగ్యశ్రీ లాగా ఈహెచ్ఎస్, ఉద్యోగశ్రీ ఫర్ ఎంప్లాయీస్ అని వింటూ ఉన్నాం. సో ఇది ఎస్పెషల్ గా నీ అనే వింటూ ఉన్నాం. సో దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకో. సో ఈ మధ్య ఇంతకుముందు మన రీఎంబర్స్మెంట్ సిస్టమ్ అనేది ఉండేది ఎంప్లాయీస్ కి. ఇప్పుడు నవడేస్ అది రీఎంబర్స్మెంట్ తీసేసి ఉద్యోగశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనే కొత్త స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారు మన గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. ఇదేం చేశారంటే మన ఆరోగ్యశ్రీ లాగానే మనం రావటం, మన ఉద్యోగశ్రీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకుని వెళ్తూ ఉంది. క్యాస్ట్ స్పెషాలిటీ అనమాట, జస్ట్ లైక్ ప్రైవేట్ ఇన్సూరెన్స్. సో ఇవి కంప్లీట్ గా పేదవాళ్ళకి అని చెప్పొచ్చు. పేదవాళ్ళకి ఏం కాదండి. ఆరోగ్యశ్రీ అనేది పేదవాళ్ళకి, ఉద్యోగశ్రీ అనేది ఎంప్లాయీస్ కి. సో ఎంప్లాయీస్ ఇంత ముందు వెళ్ళి రీఎంబర్స్మెంట్ చేసుకునే వాళ్ళు, అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 1 caller చెప్పినట్టు 2 lakhs ఎక్కువ ఎక్స్పెన్స్ లాక్స్ లో ఉండేది. కానీ వాళ్ళు రీఎంబర్స్మెంట్ వచ్చేసరికి అంత తగ్గిపోయి అంత 50% 70% వస్తూ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయడం కోసం ఉద్యోగశ్రీ వచ్చింది. క్యాస్ట్ స్పెషాలిటీ అనమాట. ఎంత ఖర్చు అయినా గవర్నమెంటే పే చేస్తుంది, ఎంప్లాయీస్ పే చేయాల్సిన అవసరం లేదు. అది మనం కూడా స్టార్ట్ చేసాం మా జిల్లాలో. ఫస్ట్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ కి నేనే చేశాను. ఎంతవరకు పేషెంట్ కి బెనిఫిట్స్ ఉంటాయి దీని ద్వారా? అంత బెనిఫిట్ గాను తన పాకెట్ నుంచి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ రూపీ, సింగిల్ రూపీ దొరుకుతుంది కదా, జస్ట్ లైక్ ఆరోగ్యశ్రీ. సో అల్టిమేట్లీ పేషెంట్ ఈజ్ బెనిఫిటింగ్.
ఓకే అండి, నిజంగా ఇది గుడ్ స్కీమ్ అని చెప్పొచ్చు. అయితే ఒకవేళ నీ ట్రాన్స్ప్లాంటేషన్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత పేషెంట్ ఫిజియోథెరపీ ఎలా ఫాలో అవ్వాలి ఒకసారి గైడ్ చేయండి. సో సర్జరీ అయిన తర్వాత రీప్లేస్మెంట్ అయిన తర్వాత మనకు మజిల్ బిల్డింగ్ అనేది మజిల్ అనేది స్ట్రెంథెన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన మజిల్ ఎంత బాగా స్ట్రెంథెన్ అయితే గెయిట్ అనేది అంత త్వరగా వస్తుంది, అంత త్వరగా నా బ్యాక్ టు నార్మల్ వర్క్ అనేది ఉంటుంది అనమాట. సో మనం గ్రాడ్యువల్ గానే ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాల్సింది డే 2 నుంచే. సో మనకు ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ కన్సల్ట్ అయ్యి తన కంట్రోల్లోనే తన సూపర్విజన్లో ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటే త్వరగా రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఫిజియోథెరపీ అనేది గుడ్ వన్, ఇట్స్ ఏ బూన్ టు సర్జరీ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నిజంగా చాలా డౌట్స్ చాలా చక్కగా క్లియర్ చేశారు. చూశారు కదండి డాక్టర్ వంశీ గారు, నీ రీప్లేస్మెంట్ ఎలా చేయాలి, ఒకవేళ ఫెయిల్యూర్ అయినట్లయితే మిగతా ఫర్దర్ స్టెప్స్ కూడా ఉన్నాయి, ఎలాంటి టెన్షన్ లేకుండా అగైన్ మళ్ళీ నార్మల్ గా తీసుకురావచ్చు అని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. ఇదండి వాళ్ళ హెల్త్ షో, చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్. నమస్తే. నమస్తే.